హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ ఇప్పట్లో లేకపోయినా ఏమాత్రం హైప్ తగ్గడం లేదు. అలా తగ్గకుండా ఓ రేంజ్ ప్లానింగ్ తో అదరగొడుతోంది మూవీ టీమ్. ఇన్నాళ్లుగా ఫస్ట్ సింగిల్ పై టీజ్ చేస్తూ వచ్చిన మేకర్స్ ఫైనల్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో స్పెషల్ గా నిలిచింది 2025 సంవత్సరం. షార్ట్ గ్యాప్ లో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన పవర్ స్టార్ త్వరలో ఉస్తాద్ గా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లోకి వచ్చేది నెక్స్ట్ సమ్మర్ అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే ఫుల్ హంగామా చేస్తున్నారు. పవన్ అభిమానుల ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ సాంగ్ పై అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫస్ట్ సాంగ్ కి సంబంధించి లేటెస్ట్ గా అప్డేట్ వచ్చింది. ఉస్తాద్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలవుతున్నాయని పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. దీంతో ఈ మంగళవారం విడుదలయ్యే సాంగ్ ప్రోమోతో ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా స్టార్ట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ సాంగ్ కి సంబంధించి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టిల్స్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అందరిలోనూ ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై మ్యూజికల్ గా భారీ అంచనాలున్నాయి. ఈ మంగళవారం విడుదలయ్యే ప్రోమో కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఎనర్జెటిక్ బీట్స్ కి పవన్ కళ్యాణ్ స్టెప్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎక్సైట్ అవుతున్నారు. పవన్ దేవిశ్రీది మ్యూజికల్ గా హిట్ కాంబినేషన్. పైగా 13 ఏళ్ల తర్వాత పవన్ హరీష్ దేవిశ్రీ కాంబోలో రిపీట్ అవుతున్న గబ్బర్ సింగ్ కలయికతో ఈ అంచనాలు డబుల్ అయ్యాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ప్రోమోతో పవర్ స్టార్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రేంజ్ లో సినిమాల జాతర జరిగేది సమ్మర్ లోనే. అయితే మార్చ్ లో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ఓ సినిమా వెనక్కి తగ్గాలని చూస్తోందట. మరి సమ్మర్ బరిలో డేట్ డిక్లేర్ చేసి ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తోన్న హీరో ఎవరు? రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ డిక్లేర్ చేయడం, మళ్ళీ ఏదో ఒక రీజన్ తో వెనక్కి తగ్గడం టాలీవుడ్ లో కొన్ని రోజులుగా కనిపిస్తోన్న సీన్ ఇదే. ఇలానే ఒక్క రోజు గ్యాప్ తో రామ్ చరణ్ పెద్ది సినిమాతో క్లాష్ డిక్లేర్ చేసిన నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ పై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. శ్రీకాంత్ వోదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ మార్చి నుంచి ఎగ్జిట్ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ రూమర్స్ కూడా నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఆడియన్స్. దసరా తర్వాత శ్రీకాంత్ వోదెలా డైరెక్షన్ లో నాని నటిస్తోన్న సినిమా ది ప్యారడైజ్ ప్రస్తుతం శంకరపల్లి కల్కి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా విడుదల తేదీపై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా కంటే ముందుగా మార్చిలో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు నాని. 2026 మార్చి 26న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని టార్గెట్ తో ఉన్నారు. అయితే ప్రమోషన్స్ విషయంలో పెద్దితో పోలిస్తే ప్యారడైజ్ చాలా వెనకబడి ఉంది. పైగా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కి వచ్చిన పెద్ది షూటింగ్ జనవరి ఎండింగ్ కి పూర్తి కానుంది. మరి ఈ విషయంలో నాని ది ప్యారడైజ్ చాలా వెనకబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్యారడైజ్ పోస్ట్ పోన్ అయితే నాని సినిమా కొత్త రిలీజ్ డేట్ జనవరి 1 కి వచ్చే ఛాన్స్ ఉందని న్యూస్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా వైడ్ పెద్ది సినిమాపై క్రియేట్ అవుతున్న హైప్ తో ఆలోచనలో పడిన నాని రామ్ చరణ్ తో క్లాష్ అవడం కంటే సైడ్ అవడమే సేఫ్ జోన్ గా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్, అందులోనూ పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ ఉండడంతో ప్యారడైజ్ విషయంలో రిస్క్ ఎందుకని నాని బ్యాక్ స్టెప్ వేసే ఆలోచనలో ఉన్నారు అనే టాక్ వినిపిస్తోంది. మరి రామ్ చరణ్ పెద్దితో నాని ప్యారడైజ్ క్లాష్ పై క్లారిటీ రావాలి అంటే జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే. ప్లానింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు అంటున్నారు సూర్య. ఆల్రెడీ 2 సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తున్న సూర్య మరో మూవీని పట్టాలెక్కించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మరి ఈ తమిళ స్టార్ హీరో సూర్య సెట్స్ పైకి తీసుకెళ్లిన ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి? ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? కంగువా రెట్రో మూవీ డిజాస్టర్స్ సూర్యని బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాయి. అందుకే సాలిడ్ కమ్ బ్యాక్ కి రెడీ అవుతున్న సూర్య ఈసారి సినిమాని లైనప్ చేసే విషయంలో రూట్ మార్చి స్పీడ్ చూపిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ తో ఆవేశం సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ మాధవన్ తో తన 47వ సినిమాని పట్టాలెక్కించారు.
ఈ ప్రాజెక్ట్ పూజా శర్మని ఫోటోల్ని అఫీషియల్ గా షేర్ చేసింది మూవీ టీం. నజ్రియా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లీన్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మలయాళ డైరెక్టర్ జీతు మాధవన్తో సినిమాని పట్టాలెక్కించిన సూర్య తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నారు. సూర్య 46వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రవీనా టండన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ 2 సినిమాలతో పాటు సూర్య లైనప్ లో ఉంది కరుపు సినిమా. సూర్య 45వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని మూకుతి అమ్మన్, వీట్ల విశేషం సినిమాలు తెరకెక్కించిన ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్నారు. జై భీమ్ మూవీ తర్వాత మరోసారి ఈ కరపులో లాయర్ గా నటిస్తున్నారు సూర్య. సాయి అభ్యంకర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. 2005లో వచ్చిన 6 సినిమా తర్వాత, అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య, త్రిష కరుపు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మొత్తంగా సూర్య 3 లాంగ్వేజెస్ లో 3 డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ తన ప్లానింగ్ ని నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఓ విషయంలో చాలా బాధపడుతోంది కృతి శెట్టి. దేన్నైనా తట్టుకుంటాను కానీ నెగటివ్ కామెంట్స్ అస్సలు భరించలేనంటోంది ఈ బ్యూటీ. మరి ఉన్నట్టుండి ఈ ఉప్పెన హీరోయిన్ ని టార్గెట్ చేసిందెవరు? ఇంతకీ కృతి శెట్టి ఏ సినిమా విషయంలో ఇంతలా ఫీల్ అవుతోంది? టాలీవుడ్ లో బేబమ్మగా సెన్సేషన్ క్రియేట్ చేసింది కృతి శెట్టి. డెబ్యూ మూవీ ఉప్పెనతో సక్సెస్ చూసిన కృతి శెట్టికి ప్రజెంట్ క్రూషియల్ టైం నడుస్తోంది. ఉప్పెన తర్వాత నాగ చైతన్య, రామ్ పోతినేని, శర్వానంద్ లాంటి హీరోలతో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయితే ఈ సినిమాల ఫ్లాప్ల విషయంలో ఆడియన్స్ నుంచి ఎంతో నెగటివ్ కామెంట్స్ అండ్ ట్రోలింగ్ ను ఫేస్ చేసిందట కృతి శెట్టి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది కృతి శెట్టి. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి రావడంతోనే ఉప్పెన లాంటి 100 కోట్ల బ్లాక్ బస్టర్ పడింది. దీంతో అంతా బాగుంటుందని అనుకుంటే ఆ తర్వాత వరుస ఫ్లాప్లు కృతి శెట్టిని వెంటాడాయి. దీంతో నెటిజన్స్ నుంచి వచ్చిన విమర్శలు, నెగటివ్ స్టేట్మెంట్స్ తనని మెంటల్ గా బాగా డిస్టర్బ్ చేశాయని చెప్పారు. తన వంతుగా సినిమాల్లో బెస్ట్ ఇస్తున్నా కూడా ఏదో ఒక రీజన్ తో టార్గెట్ చేయడం బాధ కలిగించింది అన్నారు. అయితే వీటన్నింటికీ తన అప్కమింగ్ సినిమాలతో ఆన్సర్ ఇస్తానంటున్నారు కృతి శెట్టి. నెటిజన్స్ ట్రోలింగ్ ఎలా ఉన్నా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తోంది కృతి శెట్టి. ఎంతో పేషెన్స్ తో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న కృతి శెట్టి ఈ నెలలో ఏకంగా 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తుంది. వీటిల్లో కార్తీతో నటించిన అన్నగారు వస్తారు సినిమా ఈ ఫ్రైడే విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు ప్రదీప్ రంగనాథన్ తో జోడీ కట్టిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా, అలాగే రవి మోహన్ హీరోగా తెరకెక్కుతోన్న ఫ్యాంటసీ మూవీ జీనీ కూడా ఈ డిసెంబర్లోనే విడుదల కానుంది. మరి ప్రీవియస్ సినిమాల విషయంలో ట్రోలింగ్ ఫేస్ చేసిన కృతి శెట్టి ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మరో సింగిల్, ఛాంపియన్ నుంచి ఎమోషనల్ ట్రాక్, మేజర్ అప్డేట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి సెకండ్ సింగిల్ అద్దం ముందు ప్రోమో విడుదలైంది. ఫుల్ సాంగ్ ఈ బుధవారం విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. రోషన్ మేకా హీరోగా నటిస్తోన్న ఛాంపియన్ మూవీ నుంచి చల్లంగుండాలే సెకండ్ సాంగ్ విడుదలైంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తుంది. చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని స్పెషల్ ఫొటోస్ షేర్ చేశారు కిరణ్ అబ్బవరం. మణిశర్మ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో శ్రీగౌరి ప్రియ హీరోయిన్ గా నటిస్తోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోన్న ఓం శాంతి 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 మూవీ టీజర్ విడుదలైంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు ఏఆర్ సంజీవ్. హెబా పటేల్ నటించిన ఈషా మూవీ ట్రైలర్ విడుదలైంది. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తుంది. సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హైవాన్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందుకు సంబంధించి స్పెషల్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేసింది మూవీ టీం. ఇట్స్ ఓకే గురు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, తప్పకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అన్నారు డైరెక్టర్ మెహర్ రమేష్. సంజోష్ తగరం, హర్షిత హీరోయిన్ గా నటిస్తోన్న మై లవ్ సినిమాకి క్లాప్ కొట్టారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దేళ్ల శ్రీధర్ బాబు. జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
కిచ్చా సుదీప్ అప్కమింగ్ మూవీ నుంచి విడుదలైన మార్క్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. శంబాలా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేశారు ఆది సాయి కుమార్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.